మీ అడుగు చాడుల్లో నడవటానికి ఆచార సాంప్రదాయాలు కాకుండా సత్యముతోటి ఆత్మతోటి యథార్థంగా మీరు ఏ ఉద్దేశంతో మమ్మల్ని భూమి మీద పుట్టించారో అది భూమి మీద మేము చేసేటట్లు మీ ఉద్దేశాన్ని మేము నెరవేర్చేటట్లు మా అందరికి మంచి విచక్షణ జ్ఞానాన్ని వివేకాన్ని ప్రసాదించండి తండ్రి. వచ్చే నెల 11 రాత్రి మీ శరీరాన్ని మీ రక్తాన్ని తీసుకోవడానికి మేము సిద్ధపడుచున్నాం. దానికి ముందుగానే ఈ వాక్యముతో మమ్మల్ని మేము కడుక్కోవటానికి, వాక్యంతో మమ్మల్ని మేము శుద్ధి చేసుకోవటానికి, వాక్యంతో మమ్మల్ని మేము మీకు యోగ్యులుగా చేసుకోవటానికి ఆ రోజున మీ శరీరాన్ని మీ రక్తాన్ని తీసుకునేటట్లుగా ఇప్పటి నుంచే మేము సిద్ధపడి ఉండేటట్లుగా తండ్రి దేవా ఈ పరిచర్య ప్రారంభించి ఉన్నాం. కాబట్టి తండ్రి అప్పటికి మీరు కోరుకున్న యోగ్యమైనటువంటి మనస్సాక్షిని మాలో కలుగు చేయండి దేవా. మీ శరీరాన్ని మీ రక్తాన్ని తీసుకొని మీలో మేము శాశ్వతంగా భాగమై ఉండునట్లు, మా కుటుంబాలు దీవించబడినట్లు తండ్రి దేవా మాకు ఈ భూమి మీద మా పోషణ కొరకు మీరు ఇచ్చిన జీవనోపాధి నా తండ్రి దేవా అది ఎంత చిన్నదైనా సరే మీ పాదాల దగ్గర పెడుతున్నాం తండ్రి. ఆ విషయాల్లో కృప చూపించమని మీ పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి దేవా. ఆరోగ్య విషయాల్లో కృప చూపించండి తండ్రి దేవా. తల్లిదండ్రులు కాడిపోస్తున్న కుటుంబాలు తండ్రి దేవా వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని వేడుకొంటున్నాం తండ్రి దేవా. బిడ్డలు బయటికి వెళ్ళబోచున్నారు, మరలా మీ సన్నిధిలో మేము కలుసుకునే వరకు కూడా మీ కుమారుడు యొక్క రక్షణ వస్త్రాలు బిడ్డలందరికీ తొడిగి ఎవరికి ఏ కీడు జరగకుండా సహాయం చేయండి. ఇదిగో తండ్రి నాయన, ఇదిగో కోట్లు లక్షల ప్యాలెస్లు మేము అడగట్లేదు తండ్రి దేవా. మా రెక్కల కష్టం మేము తినగలిగేటట్లుగా మాకు మీ శక్తిని ఇవ్వండి, మీ బలాన్ని ఇవ్వండి తండ్రి. మాకు వచ్చే ప్రతి ఆశీర్వాదము మీ మూలంగా కలిగిందై ఉన్నట్లు సహాయం చేయమని కూడా మీ పాదాల దగ్గర వేడుకొంచున్నాం. అలాగే బైకుల మీద, కారుల్లో డ్రైవింగ్ చేస్తున్న సందర్భాల్లో కృప చూపించమని వేడుకొంచున్నాం. అలాగే తండ్రి ఈ 3 నెలలు కూడా భయంకరమైన వాతావరణ పరిస్థితులు, ఎండ తీవ్రత రాబోతుందని కూడా ఆయన తండ్రి అనేక మంది సైంటిస్టులు హెచ్చరిస్తూ ఉన్నారు. మాలో మా పెద్ద వయసు కలిగినటువంటి తల్లిదండ్రులకి, వృద్ధాప్యులు ఉన్న వారికి ఏ కీడు జరగకుండా, ఎందుకంటే తండ్రి దేవ పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ కాపాడకుండా తగలకుండా కంటికి రెప్పలా కాపాడిన దేవుడు మీరు. కాబట్టి తండ్రి దేవ ఈ వేసవిలో కూడా మాకు కానీ మా బిడ్డలకు కానీ ఏం కీడు జరగకుండా సహాయం చేయండి. అలాగే ఈరోజు ఇంటర్మీడియట్ సెకండ్ పేపర్ 1B పేపర్ జరుగుతుంది. ఫస్ట్ ఇయర్స్ని బిడ్డలకు చక్కగా ఎవరు ఏ పొరపాటులో ఇరుక్కోకుండా తండ్రి బిడ్డలు మంచి విజయాన్ని ప్రసాదించమని బిడ్డలందరి తరపున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మాత్రమే కాకుండా 15 నుంచి జరిగే 10th క్లాస్ ఎగ్జామ్స్ పిల్లలకు కూడా ప్రార్థిస్తున్నాను. వారి విషయంలో కూడా కృప చూపించండి తండ్రి. ఈ ఎగ్జామ్స్ రాసే సమయాల్లో పిల్లలకి ఏ కీడు జరగకుండా, ఏ బలహీనతలు రాకుండా కృప చూపించండి. మా చిన్న బిడ్డల విషయాల్లో సహాయం చేయండి. ఈ స్కూలు నాయన ఈ సంవత్సరం పూర్తయ్యే వరకు మా బిడ్డలకి ఏ కీడు జరగకుండా, ఏ రోజు స్కూల్ మానకుండా తండ్రి దేవా వెళ్ళే భాగ్యాన్ని కూడా, ఆరోగ్యాన్ని కూడా మా బిడ్డలకు మీరు ప్రసాదించమని, తల్లులందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని, కుటుంబ భారాన్ని మోయటానికి తగిన సంతోషాన్ని, బలాన్ని, ఆనందాన్ని, ఉత్సాహాన్ని, జీవితం మీద ఆసక్తిని వాళ్ళకి ప్రసాదించమని, నేను ఎవరినైనా మర్చిపోయినట్లయితే వారి విషయంలో కూడా కృప చూపించమని, నన్ను నా యొక్క అధ్యయన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని మీ 2 పాదాలు పట్టుకుని ప్రార్థించి ప్రతిఫలాన్ని పొందిన పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చుటకు భూమి మీద కూడా నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు కూడా క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై మారు పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడైన మెస్సీయ వారి కృప, పరిశుద్ధాత్మ నిండు సహవాసం సన్నిధికి వచ్చినటువంటి వారికి, రాలేకపోయినటువంటి వారికి, ముఖ్యంగా ఈరోజు సెలవును బట్టి చిన్న బిడ్డలకి, నాకు, నా కుటుంబానికి సదాకాలం తోడై నడిపి అనుగ్రహించును గాక. అందరికీ వందనాలు.